బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీల స్కీమ్ పునరుద్ధరించాలన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. ఫుల్ మెస్ ఛార్జీలు మంజూరు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గురుకులాలకు, బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పి వేలాది మందితో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీ విద్యార్థుల భారీ బహిరంగ సభ జరపడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో 76 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క బీసీ కాలేజ్ హాస్టల్కి ఒక్క సొంత భవనం లేదు. అన్ని ప్రభుత్వ ఆఫీసులకు భవనాలు ఉన్నాయి, బీసీ హాస్టళ్ళకి ఎందుకు లేవు, బీసీ గురుకులాలకు ఎందుకు లేవని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే ఫ్లైఓవర్లు కడతారు, స్కై ఓవర్లు కడతారు, అన్ని ఆఫీసులకు భవనాలు కడుతున్నారు, హాస్పిటల్ కడుతున్నారు, ప్రభుత్వ ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్లు కడుతున్నారు, ఎమ్మెల్యేలకు కడుతున్నారు, మంత్రుల క్వార్టర్లు, సచివాలయం కడుతున్నారు. కానీ చదువుకొని భవిష్యత్తులో గొప్పవారుగా తయారయ్యి మంచిగా వసతి సౌకర్యాలు కల్పించవలసిన హాస్టళ్లను ప్రభుత్వం ఇంతవరకు నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి రోజు 77వ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు సంక్షేమ హాస్టళ్ళకి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు. ఈరోజు కలెక్టరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కడతా ఉన్నారు, సెక్రటరియట్ సొంత భవనాలు కడతా ఉన్నారు, ఫ్లైఓవర్లు కడతా ఉన్నారు, స్కై ఓవర్లు కడతా ఉన్నారు. మరి ఈరోజు మూసి సిందరీకరణకు కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. కానీ భారతదేశ పౌరులైన మా విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్కి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు. సంక్షేమ హాస్టల్స్లో రూముకి ఒక నలుగురు ఉండాల్సిన దగ్గర 30 నుంచి 40 మంది ఒకటే రూమ్లు ఉన్నారు. వాళ్ళకి అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం, తక్షణమే మా సంక్షేమ హాస్టళ్ళకి సొంత భవనాలు కూడా నిర్మించాలి. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తవడానికి వస్తూ ఉంది. మరి కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు, ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పి తేల్చి చెప్తా ఉన్నారు. కానీ పెండింగ్లో ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. గ్రామీణ